యేసు ప్రభు అంట కపెర్నహూముకు వచ్చాడంట. ఆయన ఇంట ఉన్నాడని చెప్పేసి వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారంట. కనుక వాకిటైన వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయు గల మనుషుని 4 చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకొచ్చారంట. ఆయన దగ్గర రావడానికి ఏం లేదు, చోటు లేదు, వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు ఆ పక్షవాయు గల వాడిని ఎక్కడి నుంచి దించారంట? ఇంటి పైన కప్పు తీసి ఆ పైనుంచి కిందకు పరుపుతో దించారంట. ఎంత ప్రయాస అండి, ఎంత ప్రయాస, చాలా ప్రయాస. పక్షవాయు కలిగిన వాడిని మామూలుగా మోసురావడమే కష్టం. అలాంటిది ఆ పరుపు ఇంటి మీదకి ఎత్తి ఇంటి మీద ఉన్న కప్పు తొలగించి సందు చేసి దానిలో నుంచి ఆ పరుపుతో అతని కిందకి దించడం అంటే అది మామూలు విషయము కాదు. దేవుడు దాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? మీ విశ్వాసం, వారి విశ్వాసం చూశాడంట దేవుడు. ఆ దించిన వారి విశ్వాసం చూశాడంట. యేసు వారి విశ్వాసం చూచి ఏం చూశాడు దేవుడు? ఎట్లా కనపడింది వారికి విశ్వాసం? ఏమన్నా వీళ్ళు చెప్పారా? వీళ్ళు ఏమన్నా మాట్లాడారా? వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు ఏం చెప్పలేదు. అంటే విశ్వాసంతో వచ్చావా ఈయన దగ్గరికి నువ్వు స్వస్థపరుస్తావని అని ఏమైనా చెప్పారా? చెప్పరా? ఏదైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఒక రోగిని ఏం చేశారు? తీసుకొచ్చి ఆయన ముందర పెట్టారు మోసుకొచ్చి. మామూలుగా మోసుకొస్తే ఒక విధంగా ఉండేది, కానీ పైనుంచి ఇంటి కప్పు మీద నుంచి యేసుప్రభువు వారు ముందుకు దింపారు. వాళ్ళు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అది చూసి వారి విశ్వాసం చూశాడంట దేవుడు. ఏం చూశాడు? విశ్వాసం. పడింది ఏంటి? వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయాలి? వాళ్ళ ప్రయాస చూడాలి దేవుడు, వాళ్ళ ప్రయాస చూడాలి. కానీ ఏం చేశాడంటే అక్కడ విశ్వాసం చూశాడు. కారణం దేవుడికి వారి విశ్వాసం ఎందుకు కనపడింది? వారిలో ఉన్న విశ్వాసం అంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడో అనేటువంటి మనసు కలిగి వారు అంత ప్రయాసపడ్డారు. అర్థమైందా? వారు ఎందుకు అంత ప్రయాసపడ్డారంటే దేవుడు ఖచ్చితంగా ఈ బోధకుడు ఏం చేస్తాడు, ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడు అనే మనసు కలిగి దానితో ఏం చేశారు? వాళ్ళు అంత ప్రయాసపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఎట్లా కనబడిందంటే వాళ్ళు పడిన ప్రయాస, యేసు దగ్గరికి ఆ రోగిని తీసుకురావడం కోసం వారు పడిన తిప్పలు, పడిన ప్రయాసను చూసి వారిలోని విశ్వాసాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధికి రావడం ప్రయాసని, దేవుని యొక్క వాక్యం చదవడం ప్రయాసని, ప్రార్థన చేసుకోవడం ప్రయాసని. అబ్బో అక్కడెక్కడో కోట వంట చోడవరం అంట, ఎక్కడికి వెళ్తాం? లేకపోతే ఇంకెక్కడో అంట, అక్కడ అంత దూరం ఎక్కడ వెళ్తాంలే అని చెప్పేసి అనుకుంటే ఏమి లేదు మనకి. దేవుని కోసం మనం ప్రయాసపడితే ఆ ప్రయాసకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం అనుభవిస్తాం. అలాగే ప్రయాస అనుకున్న అటువంటి వారందరూ కూడా వారి జీవితాల్లో ఏ కార్యాలని చూడలేరు, ఏ కార్యాలను సరిగా చూడలేరు. అర్థమవుతుందండి? మోషే ఏం చేశాడు? ఆయన దేవుని బిడ్డలతో కూడా శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడంట. ఇప్పుడు దేవుని బిడ్డలను పక్కన పెట్టి క్రీస్తుతో కూడా నేను శ్రమ అనుభవించడం మేలు అనుకోవాలి. ఏమనుకోవాలా? క్రీస్తు యేసు కొరకు నాకు ఈ శ్రమ, క్రీస్తు యేసు నిమిత్తం నాకు ఈ నింద, క్రీస్తు యేసు నిమిత్తమే ఈ శోధన, క్రీస్తు యేసు నిమిత్తమే అని చెప్పేసి ఏం కావాలి? ఆ విధమైన మనసు కలిగి ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలుతో దేవుని ప్రజలతో శ్రమ అనిపిస్తే ఆయనకి మేలైతే, యేసుతో కలిసి నువ్వు శ్రమ అనిపిస్తే అది నీకు మేలుగా మారదా? ఆశీర్వాదంగా మారదా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఏం చేయాలంటే వీరి విశ్వాసం దేవుడు చూసి వాళ్ళని ప్రశంసించి అతను ఏం చేశాడు? నీ పాపాలు క్షమించబడి అని చెప్పేసి నీ పరుపెత్తుకొని లేచినాడు, పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పాడు. అంతే, పరుపు చుట్టుకున్నాడు, భుజాన్ని పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదే పరుపు మీద పడుకుని వచ్చిన వ్యక్తి, అదే పరుపు మీద కొన్ని సంవత్సరాలు ఆ పరుపుతో సహవాసం చేసిన వ్యక్తి, ఇప్పుడు ఆ పరుపు ఆయన మోసింది అప్పుడు దాకా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ పరుపును ఆయన మోస్తున్నాడు. ఎవరు చేసిన కార్యం అది? దేవుడు చేసిన కార్యం. అలాంటి కార్యాలు చూడాలంటే ఏం చేయాలా? ప్రభు కోసం ప్రయాసపడే మనస్తత్వం ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఒకవేళ మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా ఏం కావాలి? దాన్ని ప్రభు కోసం భరించాల, ప్రభు కోసం ఓర్చుకోవాలి. ఎవరు భరిస్తారు? ఎవరు ఓర్చుకునే? విశ్వాసం ఉన్న వాళ్ళు భరిస్తారు. విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రయాసపడతారు. విశ్వాసం లేకపోతే ఏం చేయరు? ప్రయాసపడరు, కష్టపడరు. అర్థమవుతుందండి? దేవుడు ఇక్కడ వీరి విశ్వాసాన్ని కూడా ఏం చేశాడు? దేవుడు ప్రశంసించి అక్కడ వారిని కూడా స్వస్థపరిచాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు.
దేవుడి నామానికి మహిమ కలుగునుగా.